Question number 41. The radius of circle A is twice that of circle B. Circle A యొక్క రేడియస్ ఎంత, circle B యొక్క రేడియస్ కంటే డబుల్, ట్వైస్. And the radius of circle B is twice that of circle C. And circle B యొక్క రేడియస్ C కంటే డబుల్. సో C కంటే B డబుల్, B కంటే A డబుల్ అని చెప్పి ఇచ్చారు. మనల్ని ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద ఏరియా, దేర్ ఏరియా విల్ బి ఇన్ ద రేషియో. సో వాటి ఏరియా ఏ రేషియోలో ఉంటుందో అడుగుతున్నాను మనల్ని. అంటే ఫస్ట్ మనకి రేడియస్ రేషియో ఇచ్చారు, ఆ తర్వాత ఏరియా రేషియో కనుక్కోమంటున్నారు. సరే, సో మనకి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఏబిసి ఉంది. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2, థర్డ్ సర్కిల్ రేడియస్ R3 అని తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ సర్కిల్ అంటే సి సర్కిల్ కి డబల్ బి, బికి డబల్ ఏ అన్నమాట. సో 1:2:4. ఓకేనా? అంటే R3 అంటే సర్కిల్ సి యొక్క రేడియస్ 1 అయితే, RB అంటే R2 అంటే ఏంటి, సర్కిల్ బి యొక్క రేడియస్ అంటే దానికి డబల్, R1 అంటే ఏకి రేడియస్ దానికి డబల్. సో ఇట్లా మనకి రేడియస్లు 4:2:1 వచ్చినాయి. మనల్ని అడిగేది ఏంటి? ఏరియా యొక్క రేషియో. ఏరియా ఫార్ములా ఏంటి? పై R స్క్వేర్, పై R1 స్క్వేర్, పై R2 స్క్వేర్ అండ్ పై R3 స్క్వేర్. సో మనం ఫార్ములాస్ తీసుకున్నా కూడా, ఫర్ సపోజ్ డైరెక్ట్ గా మనకి ఫార్ములాస్ తీసుకున్నా కూడా పై R1 స్క్వేర్, పై R2 స్క్వేర్ అండ్ పై R3 స్క్వేర్ అని తీసుకున్నా కూడా పై 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 క్యాన్సిల్ అయిపోయి R1 స్క్వేర్, R2 స్క్వేర్, R3 స్క్వేర్ మిగులుద్ది. అంటే అక్కడ ఉన్న వాల్యూకి స్క్వేర్ వాల్యూస్ తీసుకోవాలి. సో డైరెక్ట్ గా ఏం తీసుకుంటున్నాను? 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4 అండ్ 1 స్క్వేర్ 1. సో 16:4:1 is the ratio of the areas of circles ABC which are having radius as per the given information in the question. ఓకేనా? ఇది 4, ఇది 2, ఇది 1 అయితే 16, 4, 1 వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. The parallel sides of a trapezium are in the ratio 2:3. అంటే ఇప్పుడు ప్యారలల్ సైడ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ట్రెపీజియం అంటే షేప్ ఎలా ఉందో. సో ఇట్లా ఉంటే మనం ట్రెపీజియం తీసుకుంటాం. ఇదేమో 2x, ఇదేమో 3x. ఎందుకు? 2:3 రేషియో కదా, వాల్యూస్ ఏదైనా కావచ్చు. ఓకే, అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈస్ 12 సెంటీమీటర్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? 12 సెంటీమీటర్స్. If the area of the trapezium is 480 square centimeters, the longest parallel side of the length is. అంటే ఇప్పుడు రెండిట్లో లాంగెస్ట్ ఏంటి? 3x కదా. మనకేం అడిగాడు? టోటల్ గా లాంగెస్ట్ ప్యారలల్ సైడ్ అడిగాడు. మనకేం ఇచ్చాడు? ఏరియా ఇచ్చాడు. ఏరియా ఫార్ములా 1/2 into a plus b 2 అంటే 5x into 12 is equal to 480. So 12 1 times 12 4s are 48 0. Next 5 1 times 5 8s are 40. 2 తో మల్టిప్లై చేస్తే x will be equal to 16. x మనకి 16 వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి? లాంగెస్ట్ సైడ్ కాబట్టి 3 into 16 is equal to 48 centimeters. ఆప్షన్ డి is the solution. సో ఇప్పటి వరకు మనం 42 క్వశ్చన్స్ చేసాం. సో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఫార్ములాస్ ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఇప్పటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇఫ్ డి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్ ఏబి అండ్ ఏసి, ఇవి గనక మిడ్ పాయింట్స్ అయి ఉంటే రెస్పెక్టివ్లీ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ గివెన్ ఇన్ ద ఫిగర్. మనకి ఫిగర్ ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు క్లియర్ గా. ద షేడెడ్ రీజన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద హోల్ ట్రయాంగిల్. సో ఒకసారి జాగ్రత్తగా చెప్తా చూడండి. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిలే. సో దాంట్లో ఎగ్జాక్ట్ గా మనం మిడిల్ పాయింట్ ఎట్లా తీసుకున్నామంటే ఈ లెంత్ ఒకటేగా, ఈ లెంత్ ఒకటేగా, ఇలా కరెక్ట్ లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ లెంత్ లేదంటే ఈ లెంత్ రెండు ఒకటే ఉంటాయి కదా. ఈ రెండు లెంత్లు సేమ్, ఈ రెండు లెంత్లు సేమ్ ఒకేలాగా ఉంటాయి కదా. మళ్ళీ ఇప్పుడు సెంటర్ లో పాయింట్ తీసుకుంటే ఈ మిడ్ పాయింట్ అన్ని ఒకేలా ఉంటాయి కదా.
సో ఒకసారి జాయిన్ చేస్తే చూడండి ఎలా ఉందో. 4 ట్రయాంగిల్స్ గా డివైడ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ అంతే, మరి ఇది ఎంతో ఇది అంతే. అప్పుడు మనకి ఈ లెంత్లు కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి చూడండి ఈ లెంత్ ప్యారలల్ గా ఉన్నాయి, ఈ లెంత్ ప్యారలల్ గా ఉన్నాయి, అలా అన్నమాట. సో మనం మిడ్ పాయింట్స్ తో కనుక కట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ గా ఫార్మ్ అయ్యేలాగా చేంజ్ అవుద్ది. దాంట్లో మనకి షేడెడ్ రీజియన్ ఏంటి, ఇది షేడెడ్ రీజియన్ ఏంటి, 3 ట్రయాంగిల్స్ ఉన్న పార్ట్ షేడెడ్ రీజియన్. సో టోటల్ గా 4 ట్రయాంగిల్స్ ఉన్న ప్లేస్ లో 3 ట్రయాంగిల్స్ ఉన్న పార్ట్ కావాలంటే ఎంత అవుతుంది, ఇది 75% అవుతుంది. సో నాన్ షేడెడ్ రీజియన్ అంటే మనం 25% తీసుకోవచ్చు, షేడెడ్ రీజియన్ అంటే 75% తీసుకోవచ్చు. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. The length of the rectangle is increased by 20% and the breadth decreased by 20%. Its area. ఒకటి రెగ్యులర్ మెథడ్ లో చేయొచ్చు, ఇంకోటి చిన్న ఫార్ములా కూడా ఉంటుంది. రెగ్యులర్ మెథడ్ లెంత్ వచ్చేసి నేను 100 అనుకుంటున్నా, లెంత్ వచ్చి 100 అనుకుంటున్నాను. ఏమైంది, 20% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అంటే L1 L2 ఎంత 120, L1 100 అయితే 20% ఇంక్రీజ్ అయితే L2 ఎంత 120. నెక్స్ట్ నేను బ్రెడ్త్ వచ్చేసి 50 అనుకుంటున్నా. సో బ్రెడ్త్ 2 విల్ బి, ఇదేమైంది 20% తగ్గింది, 20% తగ్గింది. అంటే 50లో 10% ఎంత అవుతుంది, 10 అవుతుంది. 50లో 10% అంటే 5, దానికి డబుల్ కాబట్టి 20 అంటే 10. సో మైనస్ చేస్తే 40 అవుతుంది. ఇప్పుడు ఏరియా ఓవరాల్ కంటే ఎల్ ఇంటూ బిఏ కదా, ఇక్కడ 5000 వచ్చింది, ఇక్కడ ఓవరాల్ ఏరియా ఎంత వచ్చింది 12 4 48 0 0 4800 వచ్చింది. సో ఎంత తగ్గింది, 200 తగ్గింది. ఎంత తగ్గింది, 200. ఇప్పుడు ఈ 200 అనేది 5000 లో ఎంత పర్సంటేజ్, 200 అనేది 5000 లో ఎంత పర్సంటేజ్. సో 00 00 0 0 క్యాన్సిల్, 5 1s are 5 4s are 20 is equal to 4%. తగ్గింది కాబట్టి 4% డిక్రీజ్డ్, తగ్గింది కాబట్టి 4% డిక్రీజ్డ్. సో లెంత్ ఇంక్రీజ్ చేసాం, బ్రెడ్త్ డిక్రీజ్ చేసాం. ఇనీషియల్ గా ఏరియా ఎంత, చేంజ్ చేసిన తర్వాత ఏరియా ఎంత, తగ్గిందా పెరిగిందా, తగ్గితే ఎంత తగ్గింది, ఆ తగ్గిందని పర్సంటేజ్ ఎంత, ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సంటేజెస్ వాల్యూస్ మల్టిప్లై చేసే పాయింట్ వచ్చినప్పుడు మనకు చిన్న ఫార్ములా ఉంటది అనమాట. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అని చెప్పి, దీంట్లో ప్లస్ అంటే ఇంక్రీజింగ్ తీసుకుంటాం, డిక్రీజింగ్ అంటే మైనస్ తీసుకుంటాం. ఫస్ట్ టైము 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి +20, సెకండ్ టైము 20 డిక్రీజ్ అయింది కాబట్టి -20, నెక్స్ట్ +20 ఇంటూ -20 అంటే -400, -400 బై 100, 0 0 మైనస్ ప్లస్ క్యాన్సిల్ చేస్తే మనకి -4 వస్తుంది వాల్యూ. సో వాల్యూ -4 వస్తుంది కాబట్టి 4% డిక్రీజ్ అయింది అనమాట. వాల్యూ -4 వస్తుంది కాబట్టి 4% డిక్రీజ్ అయింది, అంతే. ఇది మనకి రెగ్యులర్ కాన్సెప్ట్ పాయింట్, అది వచ్చేసి ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 36 centimeters is 72 pi centimeter square. The length of the corresponding arc of the sector is. The length of the corresponding arc. ఆర్క్ కావాలి మనకు. ఆర్క్ అంటే ఏంటి, ఒక సెక్టార్ ఇలా తీసుకుంటే ఇది మనకి ఆర్క్ అవుతుంది, లెంత్ ఆఫ్ ఆర్క్. ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ మనం రెగ్యులర్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ లో ఈ తీటా యాంగిల్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు సర్కిల్ ని డ్రా చేసి చూపిస్తా చూడండి. ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ లో తీటా యాంగిల్ ఎంత అయితే పార్ట్ తీసుకుంటుందో, ఫ్రాక్షన్ పార్ట్, అంత పార్ట్ ఈ ఆర్క్ ఉంటుంది అనమాట సర్కంఫరెన్స్ లో. ఓకేనా, యాంగిల్ లో తీటా ఎంతో, సర్కంఫరెన్స్ లో ఆర్క్ అంతా. సో మనకి ఏమి ఇచ్చాడు ఇప్పుడు,
ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ 36 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ రేడియస్ 72 5 సెంటీమీటర్ స్క్వేర్. సరే మనకి ఆర్క్ యొక్క ఏరియా ఫార్ములా చేసేద్దాం. ఓకేనా, theta by 360 degrees into pi r square is equal to 72 pi. 72 pi అలానే ఉంది. ఓకే, సో అంటే మనకి ఏరియా ఫార్ములా ఏంటి, ఈ థీటాని బేస్ చేసుకొని, థీటా మనకి తెలియదు, థీటా బై 360 ఫ్రాక్షన్ అంటే వాల్యూ, ఫార్ములా ఇది థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు 72 పై. సో మనకి పై అండ్ పై క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే థీటా, థీటా వాల్యూ ఎంత ఉంటే మనకి ఇక్కడ వాల్యూ వస్తుందో చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం థీటా వాల్యూని బట్టి చూసుకోవాలి. మనకు ఆరు కూడా ఇచ్చాడు కదా, 36 మర్చిపోయాను, ఆరు కూడా ఇచ్చాడు కదా, ఇంకేంది మనం ఆగేది. థీటా బై 360 ఇంటూ 36 ఇంటూ 36 ఈజ్ ఈక్వల్ టు 72. 36 1 టైమ్స్ 2 టైమ్స్, అలాగే 36 1 టైమ్స్ 10 టైమ్స్, థీటా ఈజ్ ఈక్వల్ టు 20 degrees. నేను ఇంకా రేడియస్ ఉందన్న వాల్యూ మర్చిపోయాను, నేను ఆ విషయం మర్చిపోయాను. సో రేడియస్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి అనుకోవాల్సిన ఒకటే వేరియబుల్, చాలా ఈజీగా అనుకోవచ్చు. సో మనకి థీటా 20 degrees వచ్చేసింది, ఆ రేడియస్ 36 అని తెలుసు. ఇక మనం ఆర్క్ లెంత్ ఈజీగా కనిపెడతాం. సేమ్ మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు థీటా బై 360 ఇంటూ 2 పై ఆర్. ఎలాగైతే థీటా బై 360 ఇంటూ ఏరియా చేశామో ఇక్కడ కూడా థీటా బై 360 ఇంటూ 2 పై ఆర్. థీటా ఎంత 20, సో 20 బై 360 ఇంటూ 2 ఇంటూ పై ఆల్రెడీ ఉంది, పై ఇలానే ఉంచేసి అండ్ ఈ ప్లేస్ లో మనం రేడియస్ ప్లేస్ లో 36 పెట్టుకుంటాం. 36 1 టైమ్స్, 36 10 టైమ్స్, 0 0 క్యాన్సిల్, 2 ఇంటూ 2 4 పై అనమాట. 2 into 2 4 pi. So 4 pi option D is the length of the arc. ఇచ్చిన వాల్యూ ఏంటి, ఏరియా వాల్యూ. ఏరియా వాల్యూని ఏరియా ఫార్ములాకి ఈక్వల్ చేసి థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ థీటా వాల్యూ యూజ్ చేసుకొని లెంత్ ఆఫ్ ది ఆర్క్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఇఫ్ an isosceles right angle triangle has the area 1 square unit, what is its perimeter? అసలు ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, హైట్ బేస్ రెండు ఈక్వల్ హైట్ ఉండాలి. ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇది మనకు ఐసోసెల్స్. ఐసోసెల్స్ అంటే 2 sides ఈక్వల్ గా ఉండాలి. అండ్ రైట్ యాంగిల్ అంటే యాంగిల్ కూడా రైట్ యాంగిల్ ఉండాలి. సో ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా ఎంతంట, హాఫ్ 1 స్క్వేర్ యూనిట్స్. సో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అంతే. ఓకేనా, సో ఫస్ట్ మనకి క్లారిటీగా చూస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఏరియా వస్తుంది. చూడండి, ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి బేస్ ఎక్స్ అండ్ హైట్ వచ్చేసి కూడా ఎక్స్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యూనిట్. సో హాఫ్ ఇంటూ base into height is equal to 1. So x square is equal to 2, x is equal to root 2. సో మనకి సైడ్ అంతా √2, ఈ సైడ్ అంతా √2 సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ కావాలంటే ఈ లెంత్ అండ్ హైపోటెనస్ మనం 3 యాడ్ చేయాలి కదా. సో పెరిమీటర్ కావాలంటే మనకి హైపోటెనస్ కూడా కావాలి. హైపోటెనస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పైథాగరస్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు దీన్ని హెచ్ అనుకుంటే, ఓకేనా, సో హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి √2 స్క్వేర్ ప్లస్ √2 స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 4 అండ్ హెచ్ విల్ బి ఈక్వల్ టు 2. అంటే మనకి హైపోటెనస్ 2 వచ్చేసింది, రెండు సైడ్స్ √2 ఉన్నాయి. సో పెరిమీటర్ అంటే ఏం తీసుకోవచ్చు, 2 sides ప్లస్ హైపోటెనస్ అంటే మనకి √2 + 2. సో 2√2 + 2 వస్తుంది. మనం 2 కామన్ తీసుకుంటే √2 + 1 విల్ బి ద పెరిమీటర్. సో మన యూనిట్స్
యూనిట్స్ అని తీసుకుందాం. సెంటీమీటర్స్ ఉంటే సెంటీమీటర్స్, మీటర్స్ ఉంటే మీటర్స్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 2 of 2 plus 1 units. Option D is the solution. ఓకేనా? జస్ట్ కంప్లీట్ ఫార్ములా ఓరియంటెడ్. ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఫార్ములా తెలిస్తే చాలు, పైథాగరస్ ఫార్ములా తెలిస్తే చాలు, ఆ పెరిమీటర్ ఫార్ములా తెలిస్తే చాలు, అంతే. అన్ని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, మీరు అది గమనించాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ది షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ 4 centimeters, 6 centimeters. షార్ట్ హ్యాండ్ అంటే అవర్స్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ అంటే మినిట్స్ హ్యాండ్. ఓకేనా? సరే తీసుకుందాం, షార్ట్ హ్యాండ్ తీసుకుందాం. ఇది షార్ట్ హ్యాండ్. ఓకేనా? ఇది అవర్స్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అంటే అవర్స్ హ్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం 4 ఉంది అనుకుందాం, 4. ఓకేనా? నెక్స్ట్ లాంగ్ హ్యాండ్ కొంచెం పెద్దది తీసుకుందాం. లాంగ్ హ్యాండ్ అంటే ఇది వచ్చేసి మినిట్స్ హ్యాండ్. రెండు యాక్చువల్గా ఒకటే క్లాక్ లో ఉంటాయి, బట్ మీకు క్లియర్ గా ఉండిద్దని చెప్పి ఇలా తీసుకున్నా. ఓకేనా? రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద టిప్స్ ఆఫ్ ద షార్ట్ హ్యాండ్, టిప్స్ ఆఫ్ ద షార్ట్ హ్యాండ్ ఇన్ 2 days అండ్ ద లాంగ్ హ్యాండ్ ఇన్ 3 days. ఓకే, ఈ టిప్స్ అంటే ఇది, టిప్ అంటే ఇది. ఇప్పుడు ఇది 1 day ఏం చేస్తుంది ఇట్లాగా అంటే ఒక రెవల్యూషన్ లో ఏం చేస్తుంది, ఇలా స్టార్ట్ అయ్యి ఈ టిప్ ఇదంతా తిరిగి ఇట్లా వస్తుంది. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ఫోకస్ చేశాడు. సో మనం ఏం చేయాలి, 2 days కి 3 days కి తీసుకోవాలి. ఓకేనా? మనకి ఇప్పుడు 12 hours క్లాక్స్ కింద కన్సిడర్ చేస్తే, ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ అంటే ఇప్పుడు అవర్స్ హ్యాండ్ ఉందా, షార్టెస్ట్ అవర్స్ హ్యాండ్ ఉంది కదా, అవర్స్ హ్యాండ్ 2 days లో ఏం చేస్తుంది, మొత్తం 4 times రివాల్వ్ అవుద్ది. 12 hours, 48 hours కాబట్టి ఇప్పుడు ఇది 2 days లో 4 times రివాల్వ్ అవుతుంది. 2 days లో 4 times రివాల్వ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు 1 time కి ఏంటి, 1 time పెరిమీటర్ ఫార్ములా అండ్ ఇంటూ 4 చేస్తే అయిపోయింది. సో 4 into 2 into pi into r, r is equal to 4. మనకి ఇచ్చింది అదే కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకేనా? క్లియర్? సో 2 into pi into 4, 4 4s are 16, 16 2s are 32 pi వచ్చింది. 32 pi రేషియో కాబట్టి రేషియో సింబల్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మినిట్స్ కి వచ్చేసరికి మినిట్స్ ఏంటి, 3 days, లాంగ్ హ్యాండ్ 3 days, 3 days. ఓకేనా? ఇప్పుడు 3 days కి ఎన్ని అవర్స్ ఉంటాయి, 72 hours ఉంటాయి. 24 72 hours ఉంటాయి. మినిట్స్ హ్యాండ్ ఏంటి, అవర్స్ హ్యాండ్ అయితే 1 day కి 2 times తిరుగుద్ది మొత్తం సర్కిల్ చుట్టూ. కానీ మినిట్ హ్యాండ్ పర్ అవర్ కి ఒకసారి తిరుగుద్ది కదా, 60 minutes అయితే కదా 1 hour అయినట్టు. ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు. ఓకేనా? అంటే టోటల్ గా 72 hours లో 72 times తిరుగుద్ది అనమాట. 72 hours లో 72 times తిరుగుద్ది. సో మనం ఏం చేయాలి అప్పుడు, 72 into ఈ వాల్యూ తీసుకోవాలి 2 pi r. సో 72 into 2 into pi into రేడియస్ ఎంత, 6. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు యాస్టీజ్ గా వాల్యూస్ రాసుకుందాం, మన క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటది. ఓకే, 6 into 2 12 into 72 into pi క్యాన్సిల్. నెక్స్ట్ 8 4s are 32, 8 9s are 4 1 times, 4 3 times. So 1:9 3s are 27, 1:27 ratio is the 2 days and 3 days traveling distance ratio of short hand and long hand, 1:27. చూడండి, కొంచెం డీటెయిల్ గా చేయాల్సిన ప్రాబ్లమే, కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవర్స్ హ్యాండ్ అంటే 1 day కి 2 times తిరుగుద్ది ఫుల్ గా, అందుకే 2 days కి 4 times, 4 into సర్కంఫరెన్స్ ఫార్ములా. మినిట్స్ హ్యాండ్ అంటే 1 hour కి 1 time తిరుగుద్ది,
అంటే 3 days కి 72 hours, 72 times తిరుగుద్ది. అందుకే 72 into సర్కంఫరెన్స్ ఫార్ములా. అండ్ రేడియస్ అక్కడ 6, రేడియస్ ఇక్కడ 4 అంతే. ఓకే.